చంటి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు విని సింధూర వాళ్ళ చాముండి వాళ్ళైతే ఇలా సింధూర గురించి అయితే చెప్తూ ఉంటారు. నువ్వు గొప్ప గొప్ప సంబంధాలు చూసి పెళ్లి చేయాలనుకుంటే ఇది పాలేరుతో తాళి కట్టించుకుంది అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి అత్తమ్మ నేను చెప్పింది ఏంటంటే అనేసరికి ఏం చెప్తావని చెప్పి చంచలం అయితే చెంప చెల్లు అనిపిస్తూ ఉంటుంది. ఇక సింధూర కింద పడిపోతూ ఉంటుంది. అది చూసి సత్యవతమ్మ చంటి వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అమ్మాయి గారు అనేది అంటూ ఉంటాడు చంటి. ఇక చంటి వాళ్ళ బాబాయ్ అందరూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక సింధూర అయితే లేచి నిలబడి అత్తమ్మ నేను చెప్పింది ఒకసారి వినండి అనేది అంటూ ఉంటుంది. ఏం చెప్తావు నువ్వు అని గట్టిగా అనేస్తూ ఉంటుంది. ఇక చంటి అయితే అది కాదు అమ్మగారు అని అనేసరికి అసలు నీకు ఎలా అనిపించింది ఈ పనివాడితో తాళి కట్టించుకోవాలని నీకు ఎలా అనిపించింది, నువ్వు అసలు పరువు తీయడానికే ఉన్నావా అని గట్టిగా అంటూ ఉంటుంది. నువ్వు నాకేం చెప్పకు, నువ్వేం చెప్పినా నేను విన్ను అని చెప్పి చంచలం అయితే సింధూర మీదకి కోపంగా ఉంటూ ఉంది. ఇక సింధూర చెప్పడానికి ట్రై చేసిన చంటి అయితే ఈ చంటిని పెళ్లి చేసుకోవాలని నీకు ఎలా అనిపించింది అని అంటే, అమ్మగారు నా కొడుకుని ఏమనకండి అని సత్యవతి అయితే దండం పెడుతూ ఉంటుంది. అసలు వీడు నీ మెల్లో తాళి కట్టడానికి వీడికి ఎంత ధైర్యం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక సింధూర అయితే చంచలం అయితే చంటిని తిడుతూ ఉంటుంది.